దీన్ని పాడు చేశారు. సో ఇలాంటివైతే మీరు చేయొద్దు, ఎందుకంటే పురావస్తు శాఖ వాళ్ళు గ్యారంటీగా. ఇప్పుడు మనం నందలూరు దగ్గరలో ఉన్న బౌద్ధ గుహలకైతే మనం వచ్చేసాము. ఇవి ఆడపూర్ విలేజ్లు అయితే ఉంటాయి. ఇవి అప్పట్లో బౌద్ధులు వచ్చేసి వీటిని నిర్మించినట్టు ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పుకుంటున్నారు. అండ్ ఇవి ఎక్కడికక్కడో కనెక్షన్ ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి లోపల ఎలా ఉందో ఆ స్ట్రక్చర్స్ అవన్నీ మనం అయితే ఇప్పుడు చూడడానికి వెళ్దాం పదండి. నాకు తెలిసి ఈ ఏరియాలో గబ్బిలాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చూడండి ఒకసారి లోపల ఎలా ఉందో. నేనైతే కొంతవరకు అయితే వెళ్తాను లోపలికి, తర్వాత నేనేం చేయలేను. చాలా రిస్క్ తీసుకుని వెళ్తున్నాను. ఈ గబ్బిలాలు అనేది ఎలా అంటే కళ్ళకు వచ్చి పొడుస్తాయి. ఈ స్థలాన్ని మొట్టమొదటిసారిగా 1912-13లో ఆంధ్రప్రదేశ్ లాంగ్ హార్న్స్ విభాగం కనుగొంది. వారు దాన్ని ప్రపంచానికైతే అప్పుడు వెల్లడించారు. తర్వాత ఏమైందంటే పురావస్తు శాఖ ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ, వాళ్ళు నిర్వహించిన తవ్వకాల ప్రక్రియలో ఈ ప్రదేశంలో అనేక చారిత్రక అవశేషాలు అంటే ఏమున్నాయి, మహాస్తూపము, అలాగే 21 ఓటివ్ స్తూపాలు, ఒక విహారం, అలాగే ఒక ఆప్సిడల్ చైత్యగృహం అంటే అది ఇల్లులాగా ఉంటుంది, అలాగే ఇటుక వేదిక, ఇంకా మెట్లు, ఇంకా చాలా వరకు అయితే కనుగొనబడ్డాయంట. సో ఇది వచ్చి మనకి ఎక్కడుంటుంది, మన చెయ్యేరు నదికి ఎడం వైపునైతే ఉంటుంది. సో దీన్ని తిన్నారు ఇక్కడ, తిన్నారు. ఇప్పుడు ఒకటి చూశారు కదా, ఇలాగే ఇక్కడ వరకు అయితే కొంచెం బాగా పెద్దగా అయితే ఉంది, కానీ ఇక్కడ లోపల పోయే కొద్దీ ఈ సొరంగం అనేది ఇంకా చాలా చిన్నదైతే అయిపోయింది. సో ఇంతకు మించి మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళలేక ఇక్కడ వరకు అయితే మేము షూట్ చేయగలిగాము. సో చాలా ఇబ్బందిగా అయితే ఉంది, చాలా సఫికేటింగ్గా ఉంది. నేను అక్కడ పోయి అసలు ఈ సొరంగం ఇంకా ఎంత లోపలికి ఉందో మనకైతే తెలియదు. ఇక్కడ చూసుకుంటే చాలా గబ్బిలాలు ఉన్నాయి, చాలా ఇబ్బందిగా అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఇదంతా రాయి ఏదో కోటింగ్ అయితే వేశారు చూడడానికి. చాలు ఇక్కడ మొత్తం 13 బౌద్ధ స్తూపాలు అయితే ఉన్నాయి. సో 10 వచ్చి ఒక సైడు, 3 వచ్చి ఇంకో సైడ్ ఉన్నాయి. సో చాలామంది ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయనేసి ఈ బౌద్ధ స్తూపాలను అయితే తవ్వడం, డిస్ట్రాయ్ చేయడం అయితే జరుగుతుంది. సో పురావస్తు శాఖ వాళ్ళు వీటిని అయితే తీవ్రంగా ఖండిస్తారు, ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం. సో ఎవరన్నా వచ్చేవాళ్ళు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే ఇక్కడికి రండి, ఎందుకంటే వాళ్ళ మన డీటెయిల్స్ అయితే వాళ్ళు తీసుకొని తర్వాత మాత్రం ఇక్కడికి అలో చేస్తారు. ఎందుకంటే మన వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ సో మనం ఇరుక్కోకూడదు అనమాట. సో ఈ ఏరియాలో అయితే అప్పట్లో చాలామంది విజయనగర, పొట్టపి, మట్టి రాజులు అయితే ఇక్కడ పరిపాలించినట్లయితే ఈ నందలూరు ఏరియాలో ఉన్నాయి. సో ఇక్కడ చూశారు కదా ఎట్లయితే దీన్ని డిస్ట్రాయ్ చేశారు గుప్త నిధుల కోసం. సో ఇలా అయితే చేయొద్దు, ఎందుకంటే మన సంస్కృతి, మన అప్పట్లో ఉన్న చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి సో ఇలాంటి పనులైతే మీరు చేయొద్దు. ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే ఏరియాకి తిరుపతి నుంచి ట్రైన్స్ అయితే ఉంటాయి, నందలూరులో అయితే దిగేసి అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఇక్కడికి ఆడపూరికి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ చుట్టుపక్కల ఇలాంటి ప్లేసెస్ ఏమున్నాయనేది కామెంట్ చేయండి. సో అందరికైతే యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.